సమతమ్మంటే రత్నమాలమ్మ గారికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే వాళ్ళిద్దరికీ ఎలాగైనా విడాకులిప్పించి సుధీర్ బాబుకి మిమ్మల్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. రెండో పెళ్లి విషయం గురించి మీ నాన్నగారితో మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలని కూడా ఆవిడ ప్రయత్నిస్తోంది. మీకు ఇవేవీ తెలియవనుకోండి, మీరు వట్టి అమాయకులు. అమ్మమ్మ మనసులో ఇదంతా ఉందా? అయ్య బాబోయ్, ఆవిడ మనసు గురించి మీకేం తెలుసమ్మా? నాకు తెలుసు. అదసలు మనసు కాదు, మాయల గుండం. అందులో ఎప్పుడేం పుడుతుందో ఎవరికీ తెలీదు. ఆవిడ అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తారు. మనుషుల ప్రాణాలతో అయినా ఆటలాడుకుంటారు. తన పంతం నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని పావుగా మార్చి ఇక్కడికి రప్పించారమ్మా. ఇదంతా నేను మీతో చెప్పానని మళ్ళీ ఆవిడతో అనకండి, నా ప్రాణాలు తీసేస్తుంది. అన్యాయంగా వాళ్ళిద్దరిని విడదీసి వాళ్ళ ఉసురు పోసుకుంది. అది చాలక మీ జీవితాన్ని కూడా పాడు చేయాలని చూస్తోంది. రెండో పెళ్లివాణ్ణి చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. బంధుత్వం పేరుతో మీకు కూడా అన్యాయం చేస్తోందమ్మా ఈ మహోతల్లి. వచ్చిన దగ్గర నుంచి మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీకింత అన్యాయం జరిగిపోతుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? అందుకే ఇవాళ మీకు అసలు నిజం చెప్పేశాను. మీకు సుధీర్ బాబు అంటే అభిమానం ఉందని తెలుసు గాని ఆయన్ని పెళ్లి చేసుకోవాలని లేదు కదూ? లేనే లేదు. అసలు అమ్మమ్మ మనసులో ఇంత ఆలోచన ఉందని తెలిస్తే నేను ఇంటికి వచ్చేదాన్నే కాను. చిచి, ఏదో సుధీర్ బాబుకి సాయపడమంటే ఏంటో అనుకున్నాను. నా చేత ఇలాంటి పనులు చేస్తుందా అమ్మమ్మ? నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. వెంటనే బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతాను. ఆ పని చెయ్యమ్మా, లేకపోతే ఆ సమతమ్మ ఉసురు మీకు తప్పక తగులుతుంది. అనవసరంగా ఆ రత్నమాలమ్మ చేతిలో పావుగా మారి మీరు ఈ పాపంలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. నే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాను. ఇదిగో అమ్మా, ఈ విషయాలన్నీ నా ద్వారా మీకు తెలిసినట్టుగా ఆవిడ గారికి చెప్పొద్దు. నన్ను నరికి పోగులు పెడుతుంది. ఏదో మీ బాధ చూడలేక ఇదంతా చెప్పాను. లేదులే, అసలు నీ ప్రస్తావనే తీసుకురాను. నేనే ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ పని చెయ్యమ్మా, ఇక నేను వస్తాను. ఈ గదిలో ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఆ మహాతల్లికి అనుమానం వచ్చినా వస్తుంది. అసలే ఆవిడ గారికి ఆరాలు ఎక్కువ. వస్తాను. అమ్మమ్మా, 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 ఎక్కడున్నావు? నా గదిలో ఉన్నాను. నన్ను ఇంటికి ఎందుకు పిలిపించావు అమ్మమ్మా? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? అయినా ఏంటి అలా ఉన్నావు? ముందు నాకు ఆ విషయం స్పష్టం చెయ్యి. నన్ను ఇంటికి ఎందుకు పిలిపించావు? ఇంతకు ముందు చెప్పాగా. నువ్వు చెప్పింది అబద్ధం. అబద్ధమా? అవును. ఏదో చుట్టపు చూపుగా ఇక్కడికి రమ్మన్నావు. వచ్చాక సుధీర్ బాబుకి మనసు బాగోలేదు కాబట్టి కాస్త స్నేహంగా ఉండమన్నావు. నాకు ఇష్టం లేకపోయినా నీ మాట కాదని లేక ఆ పని చేయడానికి ప్రయత్నించాను. కానీ నీ మనసులో వేరే ఆలోచన ఉందని నాకు తెలీదు. తెలిస్తే చచ్చినా ఒప్పుకునేదాన్ని కాను. వేరే ఆలోచన? అవును. నువ్వు నన్నేమి ఇక్కడికి ఊరికనే పిలవలేదు. నీ మనసులో పెద్ద ప్లాన్ ఉంది. ప్లానా? కాక మరేంటి? నేను పెద్ద అమాయకురాలాగా నీకు కనిపించాను. అందుకే ఇక్కడికి రప్పించి నువ్వు అనుకున్నది సాధించాలనుకున్నావు. నన్ను పావుగా వాడుకోవాలని చూసావు. అసలేంటి నువ్వు మాట్లాడేది? ఉన్నమాటే చెప్పు, నిజం చెప్పు. సుధీర్తో నా పెళ్లి జరిపించాలనుకున్నావు కదూ? అందుకోసమే నన్ను ఇక్కడికి రప్పించావు కదూ? మాట్లాడమే, ఏంటలా నాలుగు చూపులు చూస్తావు? వయసులో పెద్దదానివని నువ్వు చెప్పిన ప్రతిదానికి తలూపాను. కానీ నువ్వు ఇలాంటి ఆలోచనతో ఉన్నావని నేను తెలుసుకోలేదు. చిచి, తలుచుకుంటుంటే అసహ్యం వేస్తోంది. ఎందుకా మాటి మాటికి బావగదిలోకెళ్ళు, అతనితో చనువుగా ఉండు, అతనితో స్నేహం ఏర్పరచుకో, బయటికెళ్ళు, షికార్లు తిరుగు. చిచి, ఇదేం పద్ధతమ్మా? బావకు ఆల్రెడీ ఓసారి పెళ్ళైంది. పెళ్ళైన మగాడితో సరదాగా ఉండమని నాకు సలహాలు ఇస్తావా? నా ఇష్టాలతో పని లేదన్నమాట. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదన్నమాట. నువ్వనుకున్నది నెరవేరాలి. నీ పంతం, నీ ఆశయమే నీకు ముఖ్యం. అందుకోసం ఏమైనా చేస్తావు, అంతే కదూ? ఏదో నువ్వు రమ్మంటే అయిష్టంగానే మా నాన్నగారు నన్ను ఇక్కడికి పంపించారు. నీ మనసులో ఇంత ఆలోచన ఉందని తెలిస్తే అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. బావ పరిస్థితి తెలుసుకుని జాలిపడ్డాను, కానీ అతన్ని రెండో పెళ్లి చేసుకోవడానికి నేనెలా సిద్ధపడతాననుకున్నావు? అది కల్లో మాట. అసలు సమతని సుధీర్ బావుని విడదీసింది నువ్వేనంట కదా? వాళ్ళిద్దరు కాపురంలో కలహాలు సృష్టించి అన్యాయంగా ఇక్కడి నుంచి పంపించేసావంట కదా?
ఎందుకమ్మమ్మా ఇలాంటి పాపిష్టి పనులు చేస్తే నీకేమొస్తుంది? అన్యాయంగా ఆ సమత ఉసురెందుకు పోసుకున్నావు? పైగా అది చాలక నీ పాపంలో నన్ను కూడా ఓ భాగస్తురాలు చేయాలనుకున్నావా? విడిపోయిన భార్యాభర్తల్ని కలపకపోగా వాళ్ళని శాశ్వతంగా వేరు చేసి సుధీర్కి మళ్ళీ నన్ను కట్టబెట్టాలనుకున్నావు. ఇది న్యాయమేనా? నీ పంతం నెరవేయడం కోసం ఎంతమంది జీవితాలైనా నాశనం చేస్తావా? నా మీద ఎంతో ప్రేమ చూపెడితే ఏంటో అనుకున్నాను. చిచ్చి, నీ బుద్ధి లాంటిది అనుకోలేదు. నువ్వు చూపించే ప్రేమ వెనుక ఇంత స్వార్థం ఉంటుంది అనుకోలేదు. ఇంకా నయం, ఇప్పటికైనా నాకు ఈ విషయం తెలిసొచ్చింది. నలుగురు నా గురించి నానా రకాలుగా అనుకోకముందే నేను ఈ విషయం తెలుసుకోగలిగాను. నేను వెంటనే సూట్ కేసు సర్దుకుని మా ఊరు వెళ్ళిపోతాను. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోవడం మంచిది. చేసిన తప్పుని సరిదిద్దుకో. అన్యాయంగా భార్యాభర్తల్ని విడదీసి వాళ్ళ ఉసురు పోసుకోవద్దు. సమత దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి క్షమాపణలు చెప్పుకుని ఎలాగోలా నచ్చి చెప్పి తిరిగి ఇంటికి తీసుకురా. వాళ్ళిద్దరిని నువ్వే మళ్ళీ ఒకటి చేయి. నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో. అసలు ఈ వయసులో కృష్ణారామ అంటూ అందరు మేలు కోరుతూ ఓ మూల కూర్చోక ఇలాంటి కుట్రలు కుతంత్రాలు దేనికి? చిచ్చి, అసలు నిన్నేమనాలో అర్థం కావడం లేదు. అసలు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయడం గాని మా ఇంటి వైపు రావడం గాని చేయొద్దు. నాన్నగారికి అసలే నువ్వంటే కోపం. ఇప్పుడు ఈ విషయం తెలుసుకుంటే నీ మీద మరింత మండిపడతారు. అందుకే ఆయనకి ఇదంతా చెప్పను. నువ్వు మాత్రం ఇంకెప్పుడూ నాతో మాట్లాడాలని ప్రయత్నించొద్దు. నా జోలికి రావద్దు. గుడ్ బై. అయితే నీ నిర్ణయం మార్చుకోవన్నమాట. మీ ఊరు వెళ్ళిపోతావన్నమాట. అవును. నువ్వు అమాయకురాలు అనుకున్నాను కానీ మరీ ఇంత పిచ్చిదాన్ని అనుకోలేదు. కోరి ఇంత ఆస్తి నిన్ను వరిస్తానంటుంటే కాదని కాలదనుకుంటావేంటి? ఆవేశంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. నిదానంగా ఆలోచిస్తే నేను ఇదంతా ఎందుకు చేశానో నీకు అర్థం అవుతుంది. ఇదంతా నీ మంచి కోసమే. ఆ సమతా సుధీర్లని నేను విడదీశానని నీకెవరు చెప్పారు? నేనేం అలాంటి పనులు చేయలేదు. వాళ్ళిద్దరికీ గొడవలు వచ్చి విడిపోయారు. ఆ సమత చాలా తలపొగరు మనిషి. నీకింతకు ముందే చెప్పాను కదా. సుధీర్ని నానా ఇబ్బందుల పాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా మాట విని నీ నిర్ణయాన్ని మార్చుకో. మీ నాన్నతో కూడా నేనే మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తాను. నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. నాకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆస్తుల కోసం అంతస్తుల కోసం నేను ఏనాడూ ఆశపడలేదు. నాకు అవేవి అక్కర్లేదు. అయినా నేను డబ్బు కమ్ముడిపోయే వస్తువులా కనిపిస్తున్నానా నీకు? ఇన్నేళ్ళు వచ్చాయి. ఆ మాట అనడానికి నీకు సిగ్గు అనిపించడం లేదు? అవునులే, నీకెందుకు సిగ్గేస్తుంది? నీకు అలాంటి ఫీలింగ్సే ఉంటే ఇదంతా చేసి ఉండేదానివి కాదు. అసలు నీకు ఇవన్నీ నూరిపోసింది ఎవరు? నాకెవరూ ఏం నూరిపోయలేదు. నేనేం చిన్నపిల్లని కాను. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించావో నేను పసిగట్టగలిగాను. అందుకే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నీకు నీ ప్రేమకి నీ చుట్టరికానికి ఓ దండం. నా మానాన్ని నన్ను బతకని. నీ కుట్రల్లో కుతంత్రాల్లో నన్ను భాగస్త్రాలు చేయొద్దు. ఓ పిచ్చి మొద్దు, ఒకసారి నేను చెప్పేది విను. చిచ్చి, మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏం మహాతల్లి, ఇదంతా నువ్వే చేయించావు కదూ? ఏంటమ్మా అది? నంగనాచి వేషాలు వేయొద్దు. నాకన్నీ తెలుసు. ఆ శ్రీదేవికి ఉన్నవి లేనివన్నీ నూరిపోసింది నువ్వు కాదు. ఆ పిల్ల బుర్ర పాడు చేసి ఇక్కడి నుంచి బయలుదేరేలా చేసింది నువ్వే కదూ? అయ్య బాబోయ్, నాకేం తెలీదు. ఇదెక్కడ గొడవ అమ్మగారు? ఈ ఇంట్లో ఏం జరిగినా నా నెత్తి మీద పిడుగుపడేలా ఉంది. ఎందుకు వచ్చిన గొడవ గాని నేను తిరిగి మన ఊరు వెళ్ళిపోతాను. అలా కుదరదని నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. మీ వాళ్ళు చేసినప్పుడు నీకు గుర్తుందా? అవును, అదొకటి ఏడ్చింది కదూ. ఇదంతా నా కర్మ.
నీ కర్మ కాదు, నువ్వు అసలు ఇక్కడ ఉండటం నిజంగా నా కర్మ. మరైతే ఇకనే వెళ్ళిపోమంటారా? చంపేస్తాను. అయినా విషయాన్ని పక్కదోవ పట్టిస్తావేంటి? ఆ శ్రీదేవితో ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరు? అమ్మ బాబోయ్, నాకేం తెలీదమ్మా. పారిపోయిన మీ బైరాగి మొగుడు గారి మీద ఒట్టు. నేను అలాంటివి ఏవీ చేయలేదు. ఆవిడే మీ మనసులో మాట కనిపెట్టినట్టున్నారు. అందుకే మీ మీద చిందులేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఓహో, అయితే చాటుగా అన్ని వింటూనే ఉన్నావు అన్నమాట. ఇంకా నయం, నాకేం కర్మ చాటుగా వినడానికి? ఆ పిల్ల మీ మీద అలా అరుస్తుంటే వినపడకుండా ఉంటుందా? నేనేం చెవిటిదాన్నా? నా చెవుల్లో ఏమైనా చెట్లు మల్చాయా? ఇక నుంచి మీరేదన్నా వినకూడదని అనుకుంటే ముందుగా చెప్పండి అమ్మా. 1 కిలో దూద్ తీసుకొచ్చి నా చెవుల్లో దోపుకుంటాను. ఇదెక్కడ గొడవో? మీ మాటలు వినకపోయినా తిడతారు, వినపడ్డాయన్నా మండిపడతారు. నోరు మూసుకొని నేను చెప్పేది విను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పిల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేదు. నయానో భయానో నచ్చజెప్పి శ్రీదేవి ఇక్కడే ఉండేలా చూడు. ఎవరు? నేనా? అవును, నువ్వే. ఇదంతా చేయించింది నువ్వే కాబట్టి ఈ బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. బాలే వాళ్లే. ఆవిడ పాటికి స్టేషన్కి వెళ్ళిపోయా ఉంటుంది. నేనెట్టా చచ్చేది? అయినా ఆ పిల్ల ఉండనని అంత ఖచ్చితంగా తేల్చి చెప్పి వెళ్ళిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు? వదిలేయండమ్మా, మీదంతా వృధా ప్రయాస. ఇప్పటికైనా మీ పంతాన్ని పక్కన పెట్టి ఆ సమ్మతమ్మతో రాజీ పడండి. అదే మనందరికీ మంచిది. ఏ ఒళ్ళు ఎలా ఉంది? పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. 6 నూరైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను. సుధీర్కి వేరే పెళ్లి జరిపించడం ఖాయం. శ్రీదేవి కాకపోతే దేశం గొడ్డుపోయిందా? ఇంకెవరినైనా వెతికి తెస్తాను. ఎలాగైనా వాడికి 2వ పెళ్లి చేసి తీరుతాను. అప్పటిదాకా నేను నిద్రపోయేది లేదు. దరిద్ర మొహందానా, ఎంతమంది నిన్ను చేదరించుకుంటున్నా, నిన్నెంతగా తిట్టిపోస్తున్నా నీ బుద్ధి మారదే. నువ్వు డబ్బులు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. అనవసరంగా నీకు ఊడిగించేయలేక నేను చస్తున్నాను. నీ పాపాలన్నీ నాకంటుకుంటాయి. నా వల్ల కాదు పోతానంటే కూడా నువ్వు వినిపించుకోలేదు. అప్పు పేరు చెప్పి నా కాళ్ళు చేతులు కట్టి పడేశావు. నీ ఆటలు ఇంకెంతో కాలం సాగవలే. ఆ దేవుడున్నాడు, త్వరలో నీ తిక్క కుదురుస్తాడు. నీ జిమ్మడిపోను, నీకు పక్షవాతం రాను, నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోను. నీ బైరాగు మొగుడు నీ భర్త పట్ట, నీకు త్వరలోనే గుండు గీకించా. నీ బండ శరీరాన్ని ఓ గాడిదనెక్కించి ఈ సిటీ అంతా ఊరేగించా. ఛీ, నిన్నెంత తిట్టినా నాకు తృప్తి కలగడం లేదు. నీదేం జన్మ, పోడు జన్మ. ఆవిడొచ్చారయ్య గారు, లోపలికి పంపించమంటారా? ఎవరు? మహాలక్ష్మినా? అవునయ్యా, హాల్లో ఉంది. వెంటనే పంపించు. సరేనయ్యా. లోపలికి రావచ్చా అండి? కమిన్. లోపలికి రా. చెప్పింది బాగా గుర్తుంది కదా? ఉందండి. ఎక్కడా ఏ పొరపాటు రాకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకు ఇస్తానన్న దానికన్నా ఎక్కువే ముట్ట చెప్తాను. అలాగేనండి. అయినా ఇది నేను కేవలం డబ్బు కోసం చేయడం లేదు. ఆ రాక్షసి రోగం కుదరాలని మీరు చెప్పిన దానికి సరే అన్నాను. డబ్బు కక్కుర్తిపడే ఇన్నాళ్ళు ఆ మనిషి చెప్పినట్టల్లా ఆడాను. ఇక నా వల్ల కావడం లేదు. తెలుసో తెలియకో నేను చాలా తప్పులు చేశాను. వాటన్నిటినీ సరిదిద్దుకుని నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇదంతా నువ్వు ఇంతకు ముందు కూడా చెప్పావు కదా. ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇవాళో రేపో గుబురు మీసాల రంగడు ఆ ఇంటికి రాబోతున్నాడు. అతను అక్కడ ఏమేం చేయాలో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వెనకుండి అంతా నడిపిస్తూ ఉంటాను. మీరిద్దరూ అక్కడ నేను చెప్పింది చేస్తూ ఉండాలి. ఆ రత్నమాల రోగం కుదర్చాలి. అంతకంటేనా బాబు? తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాం. రంగని నువ్వు చూసావు కదా? మొన్న మీరు చెప్పినట్టుగానే ఆ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశాను. అతనికి అన్ని రకాలుగా నువ్వు సహకరించాలి. తప్పకుండానండి. బాలకృష్ణ గారికి గాని సుధీర్కి గాని ఎటువంటి అనుమానం రాకూడదు. వాళ్ళ కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇదంతా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనండి. తను చేసిన తప్పులన్నింటినీ రత్నమాలే స్వయంగా ఒప్పుకుంటే తప్పితే వాళ్ళిద్దరికీ నమ్మకం కుదరదు. అందుకే ఇదంతా ప్లాన్ చేయించాను. మీరెలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బాబు. అంతకు ముందు ఆ రత్నమాల గారు చెప్పిందల్లా చేశాను. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా ఆమె ఆడమన్నట్టల్లా ఆడాను. ఇప్పుడు మీరు చేయమంటున్నది మంచి పని, ఓ 2 నిండు జీవితాలను నిలబెట్టే పని. అందుకే మనస్ఫూర్తిగా ఈ పని ఒప్పుకున్నాను. నేను చేయగలిగిందంతా ఆనందంగా చేస్తాను. నా తప్పుని నేను సరిదిద్దుకుంటాను. గుడ్. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియజేస్తూ ఉండాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా నన్ను సంప్రదించాలి. నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు. అలాగేనండి. ఇదంతా జరుగుతున్నట్టు ఇక్కడ సుప్రతిక కూడా తెలియకూడదు. తను లేనప్పుడే నువ్వు నన్ను ఇక్కడ కలుస్తూ ఉండాలి. లేకపోతే నన్ను ఆఫీస్లోనైనా కలవచ్చు. సరేనండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీకు ఇస్తానన్న డబ్బు నీకు వెంటనే అందేలా చూస్తాను. పర్వాలేదండి, ఇప్పుడు నాకేం అవసరం లేదు.
మీరనుకున్నది జరిగాకే నేను ఆ డబ్బు తీసుకుంటాను. తొందర ఏం లేదు. ఆ రత్నమాలమ్మ రోగం కుదిరాకే మీరు ఆ డబ్బు ఇవ్వండి. అప్పుడే నాకు సంతృప్తిగా ఉంటుంది. సరే, మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. నా సామర్థ్యం ఏంటో మీరే చూస్తారుగా. వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ కొంచెం కోపంగా కనిపిస్తున్నారు? కొంచెం కాదు, బాగా కోపంగా ఉన్నాను. ఎందుకు సార్? మా ఇంట్లో జరిగిన గొడవ గురించి నీకు తెలుసు కదా. తెలుసు సార్. ఆ విషయాల గురించి ఆఫీసులో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లోనే దాని గురించి చెప్పబోతున్నాను. సుధీర్ పెళ్లి చేసుకుంటాను పట్టుబడితే నాకిష్టం లేకపోయినా సమతను కోడలు చేసుకున్నాను. వాడిని ఎంతో గారాభంగా పెంచాను. సమత ప్రవర్తన మూలంగా వాడిప్పుడు ఒంటరివాడిగా మిగిలిపోయాడు. వాడిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. దీనికంతటికి ఆ సమత రమేష్లే కారణం. వాళ్ళ గురించి ఆలోచిస్తుంటేనే నా రక్తం మరిగిపోతోంది. సమత, సుప్రతీక, రమేష్లు ఎటువంటి నీతి నియమాలు లేని వాళ్ళు. వాళ్ళు అనుకున్న సాధించడానికి ఏవైనా చేస్తారు. నాకసలు వాళ్ళ గురించి ఆలోచించడమే ఇష్టం ఉండదు. ఇంతకుముందు వాళ్ళ మూలంగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన మూలంగా సుధీర్ నరకయాత్ర అనుభవిస్తున్నాడు. నాకేమైనా పర్వాలేదు కానీ సుధీర్ మనసు దెబ్బతింటే నేను చూసి తట్టుకోలేను. ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. ఇక నేను వాళ్ళని బతకనివ్వను. వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తాను. ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేసి ఎదురు దెబ్బ తగలకుండా చూస్తాను. ఈ విషయంలో నేను ముందుగా దెబ్బతీయాల్సిందా రమేష్ని. అతను అండ చూసుకునే ఆ సుప్రతీక సమత రెచ్చిపోతున్నారు. ముందు అతన్ని సర్వనాశనం చేయాలి. ఆ తర్వాత వాళ్ళని రోడ్డు మీద పడేయడం చాలా తేలిక. రమేష్ వ్యాపారాన్ని స్తంభింపచేయాలి. కోలుకోలేని విధంగా అతన్ని దెబ్బ కొట్టాలి. అతని పతనం కోసం నేనేమైనా చేస్తాను. ఎలాగైనా సరే నాకు రమేష్ వినాశనం కావాలి. ఏంటి అలా చూస్తున్నావు? రమేష్ని ఎలా దెబ్బతీయాలో నువ్వు కూడా ఆలోచించి నాకు చెప్పు. నేనా? అవును. ఏ? అది కాదు సార్. నేను ఈ విషయం గురించి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఎవరికి ఎటువంటి ఐడియా వచ్చినా నాతో చెప్పొచ్చు. రమేష్ రోడ్డు మీద పడేయడానికి ఏదో ఒక దారి వెతకాలి. కాస్త ఆలోచిస్తే ఆ దారి దొరక్కపోదు. అతని బిజినెస్లకు సంబంధించి అన్ని వివరాలని ముందు సేకరించు. అన్ని రకాలుగా ఆరాలు తీ. తప్పనిసరిగా ఎక్కడో చోట ఓ వీక్ పాయింట్ దొరుకుతుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం అనుకున్న సాధించవచ్చు. రమేష్ గారు ఇప్పుడు ఎక్కువగా సుప్రతీక్ గారి బిజినెస్లనే మేనేజ్ చేస్తున్నారు కదా సార్? అఫ్ కోర్స్, అవును. అయితే అది కాదు సార్, ఆయన సొంత బిజినెస్ల గురించి ఆయన పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎక్కువగా సుప్రతీక్ గారి కంపెనీల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. అది మరీ మంచిది కదా. హీ షుడ్ బి కాట్ అన్అవేర్స్. అతను కాస్త ఆదమర్చున్నప్పుడే మనం దెబ్బతీయాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నువ్వు అనుకున్నంత కష్టమేం కాదులే. నేను చెప్పినట్టు చేయి. ముందు అతని బిజినెస్లకు సంబంధించి అన్ని వివరాలు సేకరించు. ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి నేను చెప్తాను. ఓకే సార్. మన ఫైనాన్స్ మేనేజర్ని, జీఎంని, మిగతా సీనియర్ మేనేజర్లందరినీ పిలిచానని చెప్పు. వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. ఈ విషయాల గురించి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. వాళ్ళకి ఏమైనా ఐడియాలు వస్తే చెప్తారు. ఏదేవైనా సరే ఆ రమేష్ సర్వనాశనం కావాలి. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. యు మే గో నౌ. రమేష్, ఈసారి నీ అంతు చూస్తాను. ఇంతకు ముందు ఎలాగలా తప్పించుకున్నావు. ఈసారి అలా జరగదు. పగడ్బందీగా ప్లాన్ చేస్తాను. నీ పతనం కళ్ళ చూసేదాకా నేను నిద్రపోను.